ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల కుంభకోణం. ఇక ప్రధాన సూత్రధారి, ప్రధాన బాధ్యత రహితమైనటువంటి పదవిలో ఉండి ఈయన ఉన్న సిఎస్ సోమేష్ కుమార్ చేసినటువంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ టెండర్లు, అక్రమ హెచ్ఎండిఏ నిర్మాణాలు ఇష్టానుసారంగా చేసినటువంటి ఇక వీళ్ళిద్దరి నేపథ్యంలో ఎవరెవరు అంటే సిఎస్ సోమేష్ కుమార్ హయాంలో ఈయన కూడా హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్న నేపథ్యంలో చేసినటువంటి కుంభకోణాలు, కోట్ల రూపాయల కుంభకోణాలు. దాని మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ఒక కమిటీ వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కారు కూడా దాని మీద కమిటీ వేసి వెంటనే చర్యలు కూడా చేపట్టిన నేపథ్యం ఉంటుంది. తెలంగాణలో సంచలన నిర్ణయంతో తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా ఔటర్ రింగ్ తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనుల్లో జరిగిన అవినీతి బయటకు తీయడంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించారు. ఈ క్రమంలో ఓఆర్ఆర్ టోల్ టెండర్ల విషయంపై సమగ్ర విచారణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ టోల్ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దీనిపై విచారణకు సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని యోచనలు కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో పలువురు ప్రభుత్వ అధికారులు పాత్ర కీలకంగా ఉందని ఆరోపించిన విషయం విదితమే. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కీలక పాత్రధారులని సంచలన ఆరోపణ చేశారు. తాజాగా ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి విచారణ సాధించడంతో అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ తలనొప్పులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అవినీతి మింగలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కూడా అరవింద్ కుమార్ పేరు వినిపించింది. అధికారుల దాడిలో 100 కోట్ల అక్రమాస్తులు బయటపడిన కేసులో దర్యాప్తు చేయగా అరవింద్ కుమార్ ఆస్తుల జాబితా కూడా బయటపడిందని, అతని పాత్ర కూడా గట్టిగానే ఉందని తేలింది. కాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కొత్త నిర్ణయంతో అరవింద్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా రాయడం ఎంత భయంకరంగా అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇష్టానుసారంగా అక్రమాలే కాదు లైంగిక వేధింపులు కూడా గురి చేస్తారు. ఇవాళ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అధికారులను లోబర్చుకొని డబ్బులు ఆశ చూపి, లేకపోతే వాళ్ళ పదవుల ఆశ చూపించి, లేకపోతే ఇంకా భయంకరమైనటువంటి అలవాట్లకు గురి చేసి ఇష్టానుసారంగా చేసేటువంటి అనేక మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అనేక మంది ఐపీఎస్ అధికారులు, అనేక మంది గ్రూప్ 1 అధికారులు ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి కుంభకోణం విషయంలో, ఈయన టెండర్ల విషయంలో జరిగినటువంటి అవినీతికి ఉచ్చు బిగిస్తుంది. ఈయన కూడా త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం.